రైతులు నిలబెడితే ఆ రైతులు అక్కడ ఉంటున్నారు. ఒక్క నిమిషం రెడీ సార్. అక్కడ ఆ విషయం రైతుల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం, రైతుల అభివృద్ధి ప్రదాత సంజయ్ నగర్ నాయకత్వం. సార్ 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 ఇక్కడ సార్ సార్ ఓకే సార్. ఓకే సార్. రైతులకు కొంచెం ఇంప్లిమెంట్ చేసి దాదాపు మన రైతు సార్ ఇక్కడ సార్ రైట్ సార్ 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 ఓకే సార్. సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా, పెట్టుబడి సాయం ఇస్తుందో కొంచెం ప్రభుత్వము ఈ ఫార్మ్ రెగ్యులేషన్ తీసుకొచ్చే స్నామ్ అనే పథకం ద్వారా తీసుకొచ్చిన చాలా సంతోషం. అయితే దీంట్లో 2 months బ్యాక్ ఓకే సార్. ఓకే సార్. ఓకే మాకు సంతోషం. ఓకే సార్. 55 వ్యవసాయం ఏ రకంగా మార్పులు వచ్చింది అన్నదాన్ని కళ్ళారా చూసుకుంటున్నాను. నీళ్ళు ఇట్లా ఒరగలు యాదం పోసేది కూడా చూసాం, మోటార్ చూసాం, ఎట్లా పడుతాడు రాడ్ తిరిగేది చూసాం, డీజిల్ ఇంజన్లు చూసాం, కరెంటు మోటార్ చూసాం, సబ్బరిజం మోటార్ అయింది, రకరకాల మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా దున్నే విధానంలో ఎన్నో మార్పులు కావచ్చు, గడ్డి మోసే విధానంలో మార్పులు కావచ్చు, ఆ కాలంలో సడే కొట్టుడు ఇవన్నీ మాట్లాడరు, అవన్నీ కూడా మెల్లగా మెల్లగా తగ్గిపోతా ఉన్నాయి. బతి కట్టుడు, సడే కొట్టుడు, బోర్డర్లలో మోసుకొచ్చుడు, ఎట్ల వల్ల తీసుకొచ్చుడు, తీసుకొచ్చాక భూములలో మోసుకుడు, మళ్ళీ ఎప్పుడో మార్కెట్ తీసుకపోయి అమ్ముడు, ఆ నీటి కాడ లైన్ కట్టుడు, ఇవన్నీ చూస్తుంటే ప్రతి దాంట్లో ఒక మార్పు, ప్రతి దాంట్లో మార్పు. దాంట్లో భాగంగా ఇప్పుడు అన్ని కూడా మిషన్ వచ్చింది. దున్నేందుకు ట్రాక్టర్, కట్టలు కట్టేందుకు రోటర్ పెట్టారు, ఇంకా ఇత్తనం వేసేందుకు ఆ ఇత్తనం వేసే మిషన్, చెప్పుకుంటూ పోతే ఇంకా మార్పులతో మందు పెట్టేందుకు స్ప్రేయర్, సల్లుడు పోయింది, స్ప్రేయర్ అయిపోయింది, ఇప్పుడు డ్రోన్లు వచ్చేసి. మరి అలాంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యవసాయం చేసుకునే రైతన్నలకు వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలు, మిషన్లు సబ్సిడీలో ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో 60 మందికి రోటోవేటర్లు కావచ్చు, రకరకాల కల్టివేటర్స్, రోటోవేటర్స్, దున్నేటి గ్లౌస్, టిల్లర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఈ అత్యాధునిక పరికరాలను ఉపయోగించుకొని రైతన్నలు వ్యవసాయంలో కూడా కొంత నూతన ఒరవడిని చూపెట్టి గదే వాటి గదే మొక్కలంటే కష్టం. మొక్కలైతే మార్కెట్లో 1800 లేవు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర 2290 ఎంత 2400 ప్రకటించింది. ఢిల్లీ సర్కారు 2200 కొనాలంటుంది, బయట 1800. ఇక్కడ రైతులు ఎదురుగా కనబడేది ఎవరంటే ఎమ్మెల్యే కనబడతారు, ఎమ్మెల్యే గారికి వ్యవసాయ మంత్రి గారికి ముఖ్యమంత్రి. ఒక్కొక్క క్వింటాల్ మీద 600 రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి. ఇంకొక 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్, చెడిపోవడం, అప్పుడు అంటే 1800కు బయట ఉన్న కానీ 2400 కొని మళ్ళీ ఆంధ్రాలో అమ్మితే 1500 అంతే ఎక్కువ. అంటే ఈ ప్రభుత్వం రైతన్నల పక్షపాతిగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే తినే సన్నబడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి సామాన్య పేద ప్రజలు ఈనాడు దొడ్డు బియ్యం తింటలేరు, సన్న బియ్యం తింటున్నారు, సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి భారతదేశంలో సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
మొక్కల విషయంలో కావచ్చు వివిధ అంశాల పట్ల శ్రద్ధ పెడుతూ మరి రైతులు కూడా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ప్రభుత్వం అంటే ఏడుకెళ్ళి ఎమ్మెల్యే జేబులోకి వెళ్ళో మంత్రి జేబులోకి వెళ్ళో ఇంకో జేబులోకి వెళ్ళో ఇయ్యరు. ఈ పైసలన్నీ మన ప్రజలే. మనం ప్రతి రూపాయి ఏదైతే పన్ను కడతామో అది ఉన్నంత కావచ్చు, లేనోళ్ళు హోటల్ పోయి టిఫిన్ తింటే కూడా ట్యాక్స్ అయింది. చీర కొనుకొచ్చుకుంటే కూడా అవుతుంది. 200 రూపాయలు చీర కొనుక్కుంటే 10 రూపాయలు పోతే 5,000 రూపాయలు అంగేసుకుంటే ఇంకెంతో పోతాయి. ఆ లెక్క పరకదు. కానీ ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వానికి కట్టేటే మళ్ళీ గబ్బేస్తాయి. అంతే తప్ప అక్కడ గుద్దుకుంటూ ఇయ్యారు. అట్లా ఎక్కువ కుదిరితే మన రూపాయి విలువ ఎదవాడిపోతుందో మీరు చూస్తున్నారు. వేరే దేశంలో 1 రూపాయికి మనకి 90 రూపాయలు అవుతుంది. ఆ టైంలో చాలా బాధాకరం. ఇది భారతదేశం అంతా కూడా యువత ఆలోచన చేయాలి. ఒక దేశం ధర్మం ఒకటే విషయం కాదు. దేశం ధర్మం అనే కాదు, దేశం ధర్మంతో పాటు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. పొద్దున ఒక అగ్రెసివ్ పొజిషన్ అయితే నా ఇంటి దేవుడు అదే, నీ ఎద్దు వ్యవసాయం మంచిగా చూసుకోవాలి, లేకపోతే నౌకర్ చక్కగా చేసుకోవాలి, బాగా చదువుకుంటేనే నడుస్తుంది. అప్పుల పాలైతే నడవదు. కానీ అందరూ ప్రభుత్వం దిక్కే చూస్తున్నారు. అప్పులు పెరిగిపోతున్నాయి, రూపాయి విలువ పడిపోతుంది. అలాంటి సందర్భాల్లో సబ్సిడీలు ఇవ్వాలి, ప్రోత్సహించాలి వ్యవసాయం. కానీ వ్యవసాయంలో మనం ఎట్లయితే ఆధునిక వ్యవసాయంతో మనం కూడా పంట మార్పిడి విధానం చూసుకోవాలి. ఎవరైనా ఒకటే కూర్చొని కోతులేదు మార్గం కూడా దాన్ని కూడా అన్నీ ఆలోచించాలి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. కోతులు ఊళ్ళో ఖచ్చితంగా కూడా కారణం మనమే కదా. ఉన్న జంగలంతో పడుతుంది. ఒకప్పుడు మన గుడ్డ ఎన్ని సీతాఫలాలు ఉంటుండే, ఎన్ని వరిపాలు ఉంటుండే, అవి తినుకుంటా అదే ఉండు ఉన్నాయని కథ పట్టింది. ఆ ఊరిలో తెచ్చిపెడతాయి. ఇంకా వేరే కారణం లేదు. తినడానికి లేనప్పుడు పశువులు జంతువులు ఊరి మీద పడతాయి. అడవులన్నీ పట్టింది. అందుకే మన ముఖ్యమంత్రి గారు గిరిజనులు ఎక్కువ అడవి ప్రాంతాలలో ఉంటారు. చెప్పారు భూములు లేవు, ఉన్నకాడికి ఇద్దరమ్మున్న కాలంలో సీలింగ్ వచ్చింది, భూములు వచ్చేసారు, అమ్మేటోళ్ళు అమ్ముకున్నారు. ఎవరైనా చదువు మీద కానీ ఇంకా వేరే వాటికి దృష్టి పెట్టాలి తప్ప ఆ జంగలు కొట్టుకొని సాగు చేసి మేము దురుకుంటాం, ఈ జంగలు కొడతామంటే ఇవన్నీ కూడా పరిస్థితులు మనకు పర్యావరణమే కావచ్చు, వ్యవసాయానికి కూడా అననుకూలంగా అయిపోయినాయి. ఇప్పుడు పరిస్థితుల్లో మనకు అనుకూలంగా లేకపోతే కోతులు నచ్చి ఊళ్ళో కాబట్టి తోటలు కాబట్టి మరి ఈ విషయాలన్నీ కూడా మన రైతన్నలు కొంత గమనించి వ్యవసాయంలో ఎట్లయితే మిషన్లు మార్పు వచ్చినాయో మనం కూడా మార్కెట్లో ఏ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్లో పంటలు పండించాలి. ప్రపంచంతో పోటీ పడాల్సి వస్తుంది. ఇప్పుడు అంతరాలకు అంబర్పేట కాదు పోటీ, ప్రపంచీకరణ అయిపోయింది. ప్రపంచంతో పోటీ పడాల్సి వస్తుంది. ఒక ఎవరైతే అంతరాకుండా డ్రాగన్ ఫ్రూట్ పెట్టండి, మంచి పళ్ళు డ్రాగన్ పండు, అందరూ అదే పెట్టి 100 రూపాయల కిలోకి 20 రూపాయల కిలోకి వచ్చాయి. ఒకప్పుడు వేరే దేశం వెళ్ళొస్తుండే మన దేశం. హైదరాబాద్లో పెద్ద పెద్ద ఫంక్షన్లలో 20 ఏళ్ళ కింద మేము తినేది ఏంటి అంటే డ్రాగన్ ఫ్రూట్ అంటే అది ఇప్పుడు అందరికీ దొరుకుతున్నాయి బజార్లో పోతే. అంటే ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి యువ రైతులు ముఖ్యంగా ఈ విషయాల్లో ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.